అక్కన్నపేట మండల కేంద్రంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమం అధ్యక్షులు జంగపల్లి ఐలయ్య ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలోని ఐలయ్య మాట్లాడుతూ అతి పిన్న వయసులో ప్రధానమంత్రి అయిన ఏకైక వ్యక్తి రాజీవ్ గాంధీ అని, ఆధునీకరణ ఉదారీకరణలపై దృష్టి సారించి కంప్యూటర్లు, టెలికమ్యూనికేషన్లు వంటి రంగాలలో అతను అనేక ముఖ్యమైన సంస్కరణలను ప్రవేశపెట్టాడని, రాజీవ్ గాంధీని భారతదేశంలో సమాచార విప్లవ పితామహుడిగా పరిగణిస్తారని, దేశంలో కంప్యూటరైజేషన్, టెలికమ్యూనికేషన్ విప్లవం ఘనత అతనికే చెందుతుందని, అతను విదేశీ విధానంలో చురుకైన పాత్ర పోషించాడని, స్వపరిపాలన సంస్థలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేశారని, రాజీవ్ గాంధీ ఓటు హక్కు వయసును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించి యువతకు ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించిన ఉన్నతమైన వ్యక్తి రాజీవ్ గాంధీ అని ఈ సందర్భంగా కొనియాడారు। ఈ కార్యక్రమంలోని అక్కన్నపేట మాజీ సర్పంచి ముత్యాల సంజీవ్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పత్తిపాక త్రిమూర్తి, కరంటోతు రవి, మహిళా అధ్యక్షురాలు సుజాత, యూత్ ఉపాధ్యక్షులు చొక్కం గణేష్, గ్రామ శాఖ అధ్యక్షులు చింతల మల్లారెడ్డి, బందారం రాజయ్య, కాశబోయిన రవి, మాచర్ల చందరు, లింగయ్య, పులికాసి రమేష్, బందారం శ్రీనివాసు, సుగుర్తి బాలరాజు, కొలిపాక అశోక్, భాస్కర్ నాయక్, ఎండి అక్బర్, బైరగోని శ్రీనివాస్, యూత్ నాయకులు మునిరాజు, రాజు, ఎల్లయ్య, బానోతు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు। అమరులైనటువంటి రాజీవ్ గాంధీ గారు మరి ఇవాళ దేశానికి ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి। మరి ఇవాళ చరిత్రలో చెప్పుకోదగ్గటువంటి విషయం ఏంటంటే ఇవాళ ఐటీ రంగాన్ని తీసుకొచ్చి ఇవాళ పంచాయతీ రాజ్ వ్యవస్థ లోపల ఇవాళ ఏ గ్రామానికి సంబంధించినటువంటి ఆ గ్రామానికే నిధులు డైరెక్ట్గా గ్రామ పంచాయతీలకు వచ్చేటువంటి ఏర్పాటు చేసినటువంటి మహనీయుడు ఇవాళ మన రాజీవ్ గాంధీ గారు। ఇవాళ ఆయన జయంతి సందర్భంగా మనము ఇవాళ అక్కన్నపేట మండలంలో ఆయన కార్యక్రమం ఇవాళ ఘనంగా నిర్వహించినటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను।